కీర్తనల గ్రంథం ఓ అద్వితీయ పుస్తకం. ఈ కీర్తనలు వాటి అంశాన్ని బట్టి కనీసం 5 భాగాలుగా ఉన్నాయి. ఉదాహరణకి ప్రాఫెటిక్ సామ్ లేదా సామ్స్, ప్రవచన కీర్తనలు 22. రెండవది ప్రాక్టికల్ సామ్స్, క్రియాపూర్వక కీర్తనలు 23వ కీర్తన. మూడవది ప్లేస్ సెంటర్డ్ సామ్స్, అంటే దేవుని మందిరాన్ని గురించి రాయబడిన కీర్తనలు 26వ కీర్తన. పర్సన్ సెంటర్డ్ సామ్స్, ఒక వ్యక్తి ఆయన జీవితాన్ని ఎలాగ ప్రభు సిద్ధపరుస్తాడో రాయబడిన కీర్తనలు. ఉదాహరణకి 45. ఇలాగ విభిన్నమైన వర్గీకరణ కలిగిన ఈ కీర్తనల గ్రంథం ఆధ్యాత్మికమైన క్రైస్తవ జీవితానికి ఖనిజాల గని, తేనె పట్టు. అందులో ఒక రకం ఏంటంటే హిస్టారికల్ సామ్స్, చారిత్రాత్మకమైన కీర్తనలు. ఇంకో మాటలో చెప్పాలంటే చరిత్రను జ్ఞాపకం చేసే కీర్తనలు. అవి కనీసం 5 వాక్యంలో గ్రంథస్థం చేయబడ్డాయి. దాంట్లో మొదటిది 78వ కీర్తన. అది యేసు ప్రభువు లేదా దేవుడు ఇశ్రాయేల్ని ఎలాగ నడిపించినాడో జ్ఞాపకం చేస్తుంది. సామ్ ఆఫ్ గైడెన్స్, నడిపించే కీర్తన. రెండవది 106వ కీర్తన. అది ఇశ్రాయేలు యొక్క చరిత్రను చక్కగా వివరిస్తుంది. సామ్ ఆఫ్ జనరాసిటీ, యెహోవా వారికి ఎలాగూ దయాదాక్షిణ్య పూర్ణుడై సమృద్ధిని దయచేసినాడో జ్ఞాపకం చేస్తుంది. మూడవది 107వ కీర్తన, సామ్ ఆఫ్ గ్రేట్నెస్. యేసు ప్రభువు లేదా యెహోవా తన బాహుబలము గొప్పదిగా ఎలాగ చూపించి వారిని కాపాడినాడో తెలియజేస్తుంది. నాలుగవది 135వ కీర్తన, సామ్ ఆఫ్ గుడ్నెస్. దేవుని మంచితనం ఏంటో ఆ కీర్తనలో చెప్పబడుతూ వచ్చింది. ఆఖరి చరిత్ర కీర్తన, లాస్ట్ హిస్టారికల్ సామ్ 136, గ్రేస్ ఆఫ్ గాడ్. యెహోవా కృపను మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఆ కీర్తనలో యెహోవా కృప నిత్యముండును, యెహోవా కృప నిత్యముండును అని దాదాపు 20 పైసార్లు రాయబడి ఉంటుంది. సో ఈ చరిత్ర కీర్తనలు స్టార్ట్స్ విత్ గైడెన్స్ ఆఫ్ గాడ్, ఎండ్స్ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని నడిపింపుతో ఆరంభించబడి దేవుని కృపతో ముగించబడుతూ ఉన్నాయి. ఒకవేళ వినేవారికి, ఆలోచించే వారికి అనుమానం కలగవచ్చు, ఈ చరిత్ర ఎవరిని గురించి? జవాబు ఇశ్రాయేలీయుల గురించి. ఇశ్రాయేల్ చరిత్ర మనకెందుకు? మనం కూడా దాదాపు అదే టైపే కనుక. మేమేమి ఇశ్రాయేలీయులు కాదు కదా. ఇశ్రాయేలీయులు కాకపోయినా అన్యులైనా మనిషి హృదయం ఒక్కటే. ఎలాంటి వారికైనా, భారతీయులకైనా, ఆసియా వాళ్ళకైనా, అమెరికా వాళ్ళకైనా, యూరోప్ వాళ్ళకైనా, ఎవరికైనా బైబిల్లో రాయబడింది హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడేవాడు. కనుక రక్త మాంసములు కలిగిన ప్రతి మనిషికి హృదయం ఉంటుంది. హృదయం అంతా ఇదే ఉంటుంది. కనుక బైబిల్లో రాయబడిన చరిత్ర మన యొక్క జీవితాన్ని మనకు ఇదిమిద్దంగా జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి హిస్టారికల్ సామ్స్లో, చారిత్రక కీర్తనల్లో 78వ కీర్తన మొదటిది, 136వ కీర్తన ఆఖరిది. 78వ కీర్తన చాలా విశిష్టమైంది. ఏంటి ఆ విశిష్టత? ఒక 5 కారణాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొదటి కారణం, దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సామ్ ఆఫ్ హిస్టారికల్ సామ్స్. చరిత్ర కీర్తనల్లో ఇది చాలా పెద్దది. అంటే దీంట్లో 70
2 వచనాలు ఉన్నాయి. రెండవది, ఇట్ ఈస్ ద ఓన్లీ సామ్ దట్ హ్యాస్ అ సూపర్స్క్రిప్షన్ ఆఫ్ ఆసా. ఆసా రాసెను అని చరిత్ర కీర్తనల్లో దీని మీద మాత్రమే కీర్తన పైన రాయబడింది. మిగతా 106లో, 107లో, 135లో, 136లో ఏం సూపర్ స్క్రిప్ట్ లేదు. అంటే కీర్తన పైన దాని గురించిన కొన్ని మాటలు రాస్తారు కదా, 1 లైన్ 2 లైన్లు. అలాంటి వివరణ ఈ చారిత్రాత్మకమైన కీర్తనల్లో దీనికి మాత్రమే ఉంది. మూడవది, ఈ చారిత్రాత్మకమైన కీర్తనలు 5 ఉంటే ఈ కీర్తనకు మాత్రమే ఆసావు కీర్తన అని చెప్పబడింది. మిగతా కీర్తనలు అనానిమాస్, అంటే మానవ రచయిత తెలియదు. దైవిక రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. ఆసాపు అంటే గ్యాదరర్, కలెక్టర్, సమకూర్చువాడు, ప్రోగు చేయువాడు అని అర్థం. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతా, జవాబులు చెప్పండి. మనకు 5 ప్రశ్నలు ఉన్నాయి కదా. మొదటి ప్రశ్న, బైబిల్లో ఆసాపులు ఎంతమంది? రెండవ ప్రశ్న, పాత నిబంధనలు ఎంతమంది? మూడవ ప్రశ్న, కొత్త నిబంధనలు ఎంతమంది? నాలుగవ ప్రశ్న, ఈ ఆసాపు ఎన్నో వాడు? ఐదవ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనము ఈ ఆసాపుల అంటే ఆత్మీయులమా? 4 ప్రశ్నలకు బైబిల్లో జవాబు ఉంది. 5వ ప్రశ్నకు జవాబు మీ దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉంది. మీరు చెప్తే చెప్పవచ్చు, లేదంటే నేనే చెప్తా. 5వ ప్రశ్నకు జవాబు ఏంటంటే మనకు అంత లేదు అని. మొదటి ప్రశ్న, బైబిల్లో ఆసాపులు ఎంతమంది? మూడవ ప్రశ్న, కొత్త నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలో ఎందుకో మరి ఆసాపులు కనపడలేదు. ఎవరు పేరు పెట్టుకోవటానికి ఇష్టపడరు. ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా కొన్ని సంఘాలు, స్థలాలకు వెళ్ళినప్పుడు ఈ పేరు చాలా అరుదుగా ఎక్కడ విన్నట్లు గుర్తులేదు. ఆస అనే పేరు విన్నా, రాజైన ఆస. కానీ ఆసాపు అనే లేవి గోత్రికుని పేరు అరుదుగా మనకు కనిపిస్తుంది. భవిష్యత్తు చాలా ఇష్టం లేదేమో. ట్రై చేయండి, ఎవరికన్నా దంపతులకు కొడుకు పుడితే పేరు పెట్టుకోండి. ఆసాపు అంటే సమకూర్చువాడు, కలెక్టర్, ప్రోగు చేయువాడు. విచిత్రం ఏమంటే బైబిల్లో 4 ఆసాపులు ఉన్నారు. కనీసం 4 ఆత్మీయులే, ఒకరిని మించిన ఒకరు ఆత్మీయులే. ఈశ్వరులకు ఎట్లుంటుందంటే వేరుగా ఉంటుంది. ఉదాహరణకి యోసేపులు ఉన్నారు అనుకో, అందరూ ఒకే టైపు ఉండరు. ఎవరో ఒకళ్ళు అట్లా అడ్డదారిలో ఉంటారు. సీమోన్లు ఉన్నారు అనుకో, అందరూ ఒకే టైపు లేరు. గాడివాడు కూడా ఉన్నాడు, అంటే కొంత రాంగ్ పర్సన్ మనకు కనిపిస్తారు. సౌలు ఉన్నాడు అనుకో, అందరు పౌలు లాంటి వాళ్ళు లేరు. కరెక్ట్ పేరుకి తగినట్లు సౌలు కూడా ఉన్నాడు. కానీ ఆసాపు దగ్గరికి వచ్చేటప్పటికి 4 ఆసాపులు అద్వితీయమైన ఆత్మీయత గలవారు. దాంట్లో ఈ ఆసాపు బహుశా 3వ వాడై ఉండవచ్చు. దేవుని మందిరావరణంలో దావీదు రాజు అయిన తర్వాత మ్యూజిక్ ఆర్కెస్ట్రా అంటారు కదా, దాంట్లో ఈయన ఒక్కనిగా నియమించిన. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు దావీదే మాస్టర్ మైండెడ్ మ్యూజిషియన్. ఆయన తర్వాత ఎవరైనా నెక్స్ట్. అలాంటి వాళ్ళు మర్రి చెట్టు కింద ఏ చెట్టు పెరగదంటారు. అంటే ఒకళ్ళు గొప్పలు అయితే వాళ్ళే వాక్యం చెప్తారు, వాళ్ళే పాట పాడతారు, వాళ్ళే ట్రాన్స్లేట్ చేస్తారు, వాళ్ళే అనౌన్స్ చేస్తారు, వాళ్ళే క్లోజింగ్ ప్రేయర్, వాళ్ళే స్టార్టింగ్ ప్రేయర్, ఉదయం నుండి సాయంకాలం దాకా వాళ్ళే, పడక మీదకి పోయేదాకా వాళ్ళే. ఆ టైప్ ఉంటుంది. మీరు చూసింటారు 1 మ్యాన్ షోలు, చూసిండేదేమో. కొంతమంది పోతుంటారు కూడా అక్కడికి. కానీ దావీదు ఆ టైపు కాదు. ఆయన మర్రి చెట్టు లాంటి అయినా మిగతా వాళ్ళని, ఆముద చెట్టును కూడా మర్రి చెట్టుకి సమరూపంగా తీసుకురావాలని కోరినవాడు. ఆయన గురించి ఇశ్రాయేలు మధుర గాయకుడు అని రాసినాడు, స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయల్. సాధారణంగా ఆ పదం ఎవరికి వాడరు. ఏమైనా వాడతారు, నేను పాట బాగుపడినాను బ్రదర్ అంటే బాగుపడినారు బ్రదర్, లేకపోతే కొన్ని అటు ఇటు పాడినారు అని అంటారు. చాలా అరుదుగా వాడతారు, చాలా స్వీట్గా వాడారు మీరు అని. ఒక్క కోకిలకు మాత్రమే ఆ పదం వాడతాం, చాలా తీయగా వాడుతుందని.
తర్వాత దావీదుకి వాడవచ్చు అనుకుంటా. అలాంటి వాడు ఆసాపు నా పరిచర్య కొరకు నియమించినాడు. ఆసాపు, ఇంకొక ఆసాపు ఉన్నాడు, ఆయన పెద్ద ఆఫీసరు. ఎంత ఆఫీసర్ అంటే ఇక్కడ ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు. ఒక దేశానికే ఏమన్నా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ మినిస్టర్ అనుకుంటా. నేను చెప్పేది బహుశా మీరు తప్పని అనుకుంటారేమో. చూడండి మీ బైబిల్లో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. పెద్దగా ఉంది, నేను మధ్య భాగము చదవటానికి ప్రయత్నం చేస్తాను. నెహెమ్యా చాప్టర్ 2 verse 8. రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదీయుడని అడిగితిని. ఇక్కడ ఆసాపు ఉన్నాడు, ఈయన కోరేషు సంస్థానము రాజు ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఏమంటే ఫారెస్ట్ ఆఫీసర్. ఫారెస్ట్ ఆఫీసర్ అంటే రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కాదు, ఈయన దేశంకే ఆఫీసర్. అడవులు ఎవడన్నా నాటాలా, కొట్టాలా, ఫారెస్ట్రేషన్, అఫారెస్ట్రేషన్, డిఫారెస్ట్రేషన్, ఎనీ ఫారెస్ట్రేషన్ ఈజ్ ద ఆథరైజ్డ్ పర్సన్. సో బైబిల్లో ఆయన పదం కూడా, ఆయన పేరు కూడా పరిశుద్ధాత్మ దేవుడికి రాయించినాడు. ఈయన ఆఖరి ఆసాపు అనుకుంటా. కానీ ప్రభు అందరిని వాడుకోగలడు. ఫారెస్ట్ ఆఫీసర్లను వాడుకుంటాడు, మ్యూజిషియన్స్ని వాడుకుంటాడు, ఇతర సామాన్యమైన వ్యక్తులను కూడా, దస్తావేజులు చూచే ఆసాపును కూడా ప్రభు వాడుకుంటాడు. ద్వారపాలకుడైన ఆసాపును కూడా దేవుడు వాడుకుంటాడు. కనుక నలుగురు ఆసాపులు, దస్తావేజులు చూసి ఆయన ఒక ఆసాపు, ద్వారపాలకుడు ఇంకొక ఆసాపు, గాయకుడు ఇంకొక 3వ ఆసాపు, మన ఆసాపు 4వ ఆసాపు, అడవులను సంరక్షించే ఆఫీసర్ ఆసాపు. ఇప్పుడు ముందుకు పోకముందు ప్రశ్న ఏంటంటే, ఈ 4 ఆసాపుల్లో మనమే టైపు అని జవాబు మీరు చెప్తారా, నేను చెప్పాలా? మన టైప్ ఇక్కడ లేదు. వయసు 4లో ఒక్కడి వల్లే ఉన్నా మనం ఎంత బాగుందో. దస్తావేజులు అంటే వాక్యము, పత్రికలు అన్నీ రాయాలంటే ఆయన ఆఫీసర్. ద్వారపాలకుడు అంటే కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి అన్నీ ఆయనే చూసుకునేవాడు. 3వది మ్యూజిషియన్, పాటలన్నీ ఈయన సౌజన్యంలో సారథ్యంలో జరుగుతాయి. 4వది అడవులు సంరక్షణ బాధ్యతలు అన్నీ, పెంపు పోషణ అంతా ఇంకొక ఆసాపులో జరుగుతుంది. ఇలాంటి 4 ఆసాపులలో దేవుడు ఒక ఆసాపును ఈ కీర్తన రాయటానికి వాడుకున్నాడు. ఈయన దేవుడు ఎంత ఆశీర్వదించినాడంటే దాదాపు 12 కీర్తనలు ఈయన రాసినట్లు 150వ కీర్తనలో 150 కీర్తనలు గల కీర్తన గ్రంథంలో మనం చూడవచ్చు. అలాంటి దాంట్లో ఒక కీర్తన 78. ఈ 78వ కీర్తనలో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ఆయన దైవికంగా పొందపరచడానికి ఆరంభించిన సంగతి మనకు పరిచయం. ఇప్పుడు ఈ 78వ కీర్తన విశిష్టమైనదని తెలియజేయటానికి 5 కారణాలు చెప్పడానికి ప్రయత్నించిన. దాంట్లో 3వ కారణమే ఆసాపు అనే రచయితను గురించిన సూపర్ స్క్రిప్ట్ హిస్టారికల్ సాంగ్స్లో, చారిత్రక కీర్తనలో ఈ కీర్తనకు మాత్రమే చెప్పబడింది అని చూసిన. 4వది, దిస్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ సామ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్. కీర్తనల గ్రంథంలో ఈ కీర్తన మాత్రమే 2వ పెద్ద కీర్తన. మొదటి పెద్ద కీర్తన నాకంటే మీకు బాగా తెలుసు, 119. బహుశా 2వది ఈ కీర్తన అనుకుంటా, 3వది మన్నించండి, 5వది ఆఖరిది. ఈ కీర్తనలో దేవుని మందిర సంస్థాపనను గురించి ఆయన చేసిన పోలిక, అంతరిక్షం వలె భూమిని వలె దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడన్న పోలిక అసమానం. ఇది వేరే కీర్తనలో మనకు కనపడదు. బహుశా ఈ 5 కారణాలను బట్టి 78వ కీర్తన అసమానమైన కీర్తన అని మనం తలంచవచ్చు. మీరు అనుమతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది దినాల్లో మనము ఈ 78వ కీర్తన 69వ వచనంలోని ఆఖరి మాట, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించును, ఈ బెల్ట్ ఇస్ శాంక్చురీ అనే మాట ఆధారం చేసుకొని
కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో మొదటిది గాడ్స్ కేర్, దేవుని యొక్క పట్టింపు. దేవుడు మనుషుల విషయమై ఎలాగ పట్టింపు కలిగి ఉన్నాడో ఈ మొదటి సెషన్లో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. పట్టింపు అంటే ఏంటి? చింత, బాధ్యత, మన విషయమైన జాలి ఎలాగైనా చూపిస్తున్నాడు. గాడ్స్ కేర్ బదులు ఇంకో పదం కూడా మనం వాడచ్చు, గాడ్స్ కంపాషన్, దేవుని యొక్క కనికరము ఎలాగ చూపించినాడు, ఎలాంటి వాళ్ళకు చూపించినాడు అని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆ సంగతిలో చూసిన తర్వాత మనం కూడా అట్లే ఉన్నాము, వేరే పరిస్థితి. ఉండాలా అని అనుకోవడం బాగుండదు. వాళ్ళ వల్లే మనం కూడా ఉన్నాము, అట్లే ఉంటాను అని అనుకోకూడదు. ఉన్నాము గనక ప్రభు తన కనికరం చూపించి మనం కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టాడు గనక ఇప్పటి నుండైనా అలాగూ కాకుండా జాగరూకులమై ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగించాలని కోరబడుతూ ఉన్నాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఆయన కనికరం చూపించినాడు. 5 కారణాలు చెప్తా. దాంట్లో మొదటిది 78వ కీర్తన, Psalm 78 verse 17, 78:17. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయించు వచ్చిరి. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయించు వచ్చి. వారంటే ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, చాలా కరెక్ట్గా తప్పు చెప్పారు. మనమే. ఇస్రాయేల్ చేశారు ఖచ్చితంగా, కాదని చెప్పట్లేదు. ఇది మన స్టోరీ కదా. దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ యువర్ స్టోరీ, దిస్ ఈజ్ అవర్ స్టోరీ, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద హోల్ యూనివర్సల్ చర్చ్ టుడే. ఇది నీ కథ, మన కథ, అందరి కథ, సంఘమ కథ, సార్వత్రిక సంఘం కథ. అయినను అనే మాట కనీసం 5 సార్లు ఈ కీర్తనలో రాసినారు. అంటే వాళ్ళు ఎంత ఘోరంగా తప్పిపోయారు దేవుని విషయంలో, అయినను దేవుడు వాళ్ళని ఎలా కరుణించినాడు అనేది మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. తిరుగుబాటు, వారు ఇంకనూ పాపం చేయించునే వచ్చిరి. 2వ వరుస, అడవిలో మహోన్నతుని మీద మిఠినే, రిబేలియన్. ఎక్కడ తిరుగుబడినారంట? మనము ఇళ్లలో తిరుగుబడతాం, మందిరాల్లో తిరుగుబడతాం, వాళ్ళు అడవిలో తిరుగుబడినారు. అంటే మనకంటే ఇంకా లెవెల్ ఎక్కువే. అడవి మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, భౌతికమైన అడవిని గురించి మాట్లాడట్లేదు కానీ ఆధ్యాత్మికంగా అడవి అంటే డ్రైనెస్, ఎండిపోయిన దుస్థితిని జ్ఞాపకం చేస్తుంది. నీడ కనిపించదు, సరైన వసతులు ఉండవు, సరైన భోజనం ఉండదు, వల్నరబుల్ ఫర్ ఆల్ ద అటాక్స్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్. క్రూర జంతువులు ఎప్పుడైనా దాడి చేయొచ్చు, మన సొమ్మసిల్లొచ్చు, చివరికి మనం కూడా దాపరించచ్చు. దట్ ఈస్ ద అంబియన్స్ ఆఫ్ ద విల్డర్నెస్, అడవి యొక్క వాతావరణం అది. ఇప్పుడు ఆత్మీయంగా చూస్తే మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. అందుకనే పరమగీతంలో చెప్పబడింది, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందమును సూర్యుని అంత స్వచ్ఛతను గల ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె అరణ్యములో వచ్చుచున్న యువతి ఎవరు? షీఈస్ కమింగ్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో, ఈ దినాన్ని సంఘం అరణ్యం యొక్క అనుభవంలో ఉంది. అయితే ఈ అరణ్య అనుభవంలో నుండి ప్రభు మనం తోటలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. కనుక ఈ దినాల్లో మనము క్యాప్షన్ ఇలాగ పెట్టుకుందాం, ఏ జర్నీ ఫ్రమ్ విల్డర్నెస్ టు వాటర్డ్ గార్డెన్. అరణ్యములో నుండి నీరు కట్టిన తోటలోనికి మన ప్రయాణం. ఇశ్రాయేలు దేవుడు అలా ప్రయాణం చేయాలని కోరాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో. అయితే దేవుని మీద వారు అరణ్యములో తిరుగుబాటు చేసిరి. దే ఆర్ ఫూలిష్ పీపుల్. ఎవరు తిరుగుబాటు చేస్తారంటే గ్రహింపు లేని వారు, అజ్ఞానులు, వివేచన లేని వారు తిరుగుబాటు చేయటం సహజం. బైబిల్ అలాంటి వాళ్ళు మనకు చూస్తాం. దాని గురించి చెప్పబడింది, యెహోవా మాట వినట కంటే ఘోరమైన నేరం వారు చేసినారు. దాంట్లో తిరుగుబాటు, అది సోది చెప్పుటన పాపముతో సమానమైన వాక్యంలో రాయబడుతూ వచ్చింది.
కనుక మొదటిది, వీఆర్ ఫూలిష్ పీపుల్, మనము అవివేకులముగా తిరుగుబాటు చేసిన వారు. రెండవది కీర్తన 78:22, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయేరి, ఆయన దయచేసిన రక్షణ యందు లేదు. ఎవరు వారంటే? వెరీ గుడ్, ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నారు. అంటే ఒకసారి సెట్ అయితే అంత సెట్. వారు 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 అనే దగ్గర బ్రాకెట్లు ఏమని పెట్టుకోవాలా? మనము, నేను, మేము, మనం. నేను స్లాష్ మనము స్లాష్ మేము. బ్రాకెట్లో అందరు విశ్వాసులు. కనుక వారు దేవుని నమ్మలేదు. వాక్యంలో రాయబడుతూ వచ్చింది, పైపెచ్చు, విశ్వాసముంచలేక పోయిరి. అంటే దేవుని కార్యాలు వాళ్ళు మర్చిపోయినారు. ఫర్గెట్ఫుల్నెస్, మరచిపోత. మనం దేవుని మర్చిపోతామంటే పట్టించుకోము, దేవుని కార్యాలు కూడా పట్టించుకోము. అయితే ఎవడైనా మన కీడు చేసింటారు అనుకో, ఆ పొరపాటును కూడా మర్చారు. నిద్రలో లేవన్న వాళ్ళు చెప్తారు పోట్లాడేటప్పుడే, బ్రదర్ నిద్రలో చెప్పినా నేను చెప్తా వాళ్ళు ఎంత నాకు కీడు చేసినారో. ఎందుకంటే నిద్ర పట్టట్లేదు రాత్రి. విచిత్రం ఏమో తెలుసా, మంచి జరిగిన రోజు అంతేమీ మనకి బాధ ఉండదు, ఫుల్గా తిండి దండకి నిద్రపోతాం. కానీ చెడు జరిగిన రోజు రాత్రి నిద్ర పట్టకుండా మంచం మీద దొరుకుతుంటారే, చాలా ఘోరంగా ఉంటుంది. ఇతరులకు మనం అన్యాయము అక్రమము చేయనప్పుడు గుర్తురాని అన్యాయము అక్రమము ఇతరులకు ఇతరులు మనకు అన్యాయం అక్రమం చేసినప్పుడు గుర్తొస్తాయి. ఇంకోసారి చెప్పనా? చెప్పమంటారా? ఇతరులకు మనము అన్యాయము అక్రమము చేయనప్పుడు గుర్తురాని అన్యాయము అక్రమము ఇతరులు మనకు చేసినప్పుడు గుర్తొస్తాయి. అన్యాయం చేశారు బ్రదర్, అక్రమం చేశారు బ్రదర్, మనం చేసినప్పుడు గుర్తు రాలేదు. అప్పుడు అది అన్యాయం అనిపించదు, అది అక్రమం అనిపించదు, అది మానవత్వం అనిపించదు. అప్పుడు మనం అది చేసిందే కరెక్ట్ అనుకుంటాం. అందుకే సామెతలు రాయబడింది కదా, ఒక ఎదుటి సరైన మార్గముగా కనబడినది కలదు, అయితే తుదకు మడమునకు త్రోవ తీయను. ప్రభుకు స్తోత్రాలు. తన దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి ఇలాంటి ప్రజలను ఆయన భరిస్తూనే వచ్చినాడు. ఆయన కోప్పడిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి వారిని నాశనం చేయకుండా అలాగే భద్రపరిచినాడు. ఇలాగ విశ్వాసం లేని వాళ్ళని, నమ్మని లేని వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారా అండి? ఎవరైనా జైలు చూపుతారా? ఏమంటాం మనము? కుక్క కన్నా విశ్వాసం ఉంది. బిస్కెట్లు తినే కుక్కకి నీకు లేదు, మా ఇంట్లోనే పెట్టుకున్నాం, మేమే చూసుకున్నాం, మేమే బట్టలు తిక్కినాం, మేమే అన్నం పెట్టినాం, మేమే డబ్బులు ఇచ్చినాం, మేమే కార్లో తిప్పాం, మేమే అన్ని ఉద్యోగస్తునిగా చేసినాం, పెళ్లి చేసినాం, పిల్లలైనారు, ఇంతెత్తయ్యారు, ఇప్పుడు నీకు విశ్వాసం లేదు. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్. అది గొప్ప సంగతి ఏం కాదు. వీళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంత చేసాం బ్రదర్ అట్లా అయ్యాడంటే, అట్లా అయ్యేది. అట్లా కాకుండా ఉంటే ఆశ్చర్యపడాల. అయ్యో బ్రదర్ ఇంత చేసాం, ఇంకా నమ్మకంగా ఉన్నాడు, కుక్క కంటే నమ్మకంగా ఉన్నాడంటే ఆశ్చర్యపడాల. అలాగే నమ్మకంగా లేకపోతే మనం ఆశ్చర్యపడతాం, బాధపడతాం. అది మామూలు ట్రూ స్టోరీ కదా, మనిషి స్వభావం కదా, అది మనిషి నైజం కదా. అది ఇశ్రాయేలు మన పితరులు మనకంటే ముందుగా అలాగే వెళ్ళిపోయారు కదా. దాదాపు 6000 సంవత్సరాల క్రితం నుండి మనుషుని యొక్క స్వభావము ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి తలంపులలోని ఊహలనియు ఎల్లప్పుడూ కేవలం అంటే ప్యూర్, కేవలం స్వచ్ఛమైన తేనె అంటే ఏమని అర్థం? ప్యూర్ అని. అట్లా ఎల్లప్పుడూ ప్యూర్ ఇంప్యూర్ హార్ట్. ఇంకోసారి చెప్పనా? అపరిశుద్ధతలో ప్యూర్గా ఉంటాడు, ఒక కణవంతా కూడా పరిశుద్ధత లేకుండా. అది దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ ఈవెన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ జెనసిస్. ఆదికాండంలో నుండి మనుషుల యొక్క దుస్థితి అలాగే ఉందని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇలాంటి వాడి మీద ఎవరైనా దయ చూపిస్తారా? అదే దేవుడు. ఏం చేశాడు చూడండి. 68వ కీర్తన, సామ్ 68 verse 23, 23. అయినను
ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించి చాలు. అయినను ఇలాంటి వాళ్ళకి ఎవరైనా చేస్తారా? మామూలు మనకేమనిపిస్తుంది, కుక్కకు బిస్కెట్ వేసినా సత్యదాకా పడి ఉంటుంది, అది ఇంటి దగ్గరే వస్తుంది. కానీ మీరు అలా కాదు అంటాం. కానీ దేవుడు తప్ప మనల్ని ఎవరు భరిస్తారంటే మీరు ఖచ్చితంగా చెప్పండి. నిజంగా ఎవరు భరించలేరు. భర్తను భార్య, భార్యను భర్త, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, ఎల్డర్స్ని ఎవరు భరించలేరు. ఒకే ఒక్కడే భరిస్తున్నాడు. అనదినము భరిస్తున్నాడు, అనదినము పోషిస్తున్నాడు, అనదినము మేళలతో నింపుతున్నాడు, అనదినము ఆహారం ఇస్తున్నాడు, అనదినము నూతన వాత్సల్యత చూపిస్తున్నాడు, అనదినము కాపు కాస్తున్నాడు, అనదినము పెందలకడే ప్రవక్తలు లేపి తన వాక్యం పంపిస్తున్నాడు, అనదినము భద్రపరుస్తున్నాడు. గాడ్స్ కంపాషన్, దేవుని కనికరం. ఆయన మనల్ని కట్టాలంటే బిఫోర్ హీ కెన్ కన్స్ట్రక్ట్ అస్, హీ హ్యాస్ టు షో కంపాషన్ ఆన్ అస్. ఆయన మనల్ని కట్టక మునుపు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మన జీవితాలు కట్టక మునుపు మన మీద ఆయన కనికరము చూపిస్తాడు. అదే 78వ కీర్తనలో ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు కూడా మనకు అదే స్థితి యథాతథంగా ఉంది. 3వది 32వ వచనం, 78వ కీర్తన 32, Psalm 78 verse 32. ఇంత జరిగినను, చూడండి ఇవన్నీ మనం రోజు వాడే పదాలు కదా. ఏమని వాడతాం? ఇంత జరిగినా మారవా, ఇంత జరిగినా పాస్ కావా, ఇంత జరిగినా ఇలాగుంటావా, ఇంత జరిగినా కూడా ఇంకింతే నా బతుకు. ఎంత జరిగినను, ఎంత ఎంత కేజీ, 2 కేజీలా, క్వింటాలా, 2 క్వింటాలా, తొలమా, అరతొలమా, మొయ్యలేనంత జరిగిన, పై వచనాల్లో జరిగిందంత జరిగినను. ఏం రాశారు కింద వరుసలు? ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకొనకపోయిరి. కాబట్టి సరే, ఆయనను, ఆయన కార్యములను వారు నమ్మలేదు. దిస్ ఈస్ ద ఫెయిల్యూర్ టు ద కోర్. వారి జీవితంలో పతనానికి పరాకాష్ట. మన పరిస్థితి కూడా దాదాపు ఇదే. ఇంత జరిగినను ఎప్పుడైనా మారుతారా? తెలుగులో ఒక సామెత ఉంది కదా, నేను చెప్తుంటే ఇప్పుడు కూడా చెప్తా, పోయినసారి కూడా చెప్పింటా. ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కా. మరి అలాంటప్పుడు ఉతుకుడు ఎందుకు బ్రదర్? ఉతికితే కంప రాకుండా ఉంటుంది, కొద్దిగా ఉన్న స్థితిలో ఉంటుంది అని, మరీ పాడు కాకుండా ఉంటుంది అని. ఉతకటానికి 3 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు చాకరేవి దగ్గర. సంఘం ఆయన చాకరేవి, వాక్యం ఆయన ఉదక స్నానము కనుక ఆయనే ఉతికేవాడు మనందరిని. ఎలా ఉతికినా 3 రోజుల తర్వాత ఇంటికి పోతే ఇంట్లో ఫస్ట్ కామెంట్ మనల్ని గురించి చేసేది, 3 రోజులు మీటింగ్ పోయినాం, ఇసుమంతా కూడా మారలేవే. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు బ్రదర్? 20 ఏళ్ళ నుండి చూస్తున్నాం బ్రదర్. సో 3 విషయాలు చూసినాం మనము. మొదటిది ఫులిష్నెస్, బుద్ధిహీనత. రెండవది ఫాగెట్ఫుల్నెస్, మరిచిపోవట. అందుకే దావీదు అన్నాడు కదా ప్రాణంతో 103వ కీర్తనలో మొదటి 2 వచనాలు అనుకుంటా, ఆయన చేసిన ఉపకారములలో మర్చిపోతే చాలా ప్రమాదం ఉంది. అందుకే దేవుణ్ణి మర్చిపోకూడదు. మిగతావన్నీ మర్చిపోయినా అంటే అపాయాలు, కీడులు, అనర్థాలు, ఆటంకాలు, దేవుని ఆశీర్వాదం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలని కోరబడుతున్నా. 4వది చూస్తామా? 68వ కీర్తన, Psalm 78 verse 41. 78వ కీర్తన 41వ వచనం. మాటి మాటికి చూడండి, ఇవన్నీ మన పదాలే కదా, రోజు వాడేది ఇది. మాటి మాటికి అడుగుతావురా, మాటి మాటికి ఇలాగ చెప్తారు, మాటి మాటికి ఇలాగ చెప్తావు. రోజు వాడే పదాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవన శైలిని, పొరపాట్లను ఎంత అందంగా ఈ కీర్తనలో చిత్రీకరించినాడో. ఇదొక నిలువెత్తటి డ్రెస్సింగ్ టేబుల్. మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఎలాగొచ్చినారో అలాగే ఎవరు ఓరు.
ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ తీసేయచ్చు. డ్రెస్సింగ్ టేబుల్కి ఎలాగొచ్చినారో పోయేటప్పుడు అలాగే పోయేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు పోరు. దాని తర్వాత ఇంకా మేకప్పా, ఫ్రెష్ కావడమా, తాజాగా కావడమా, ఇంకేదో చాలా ఎవరికి టయాన్ని బట్టి, వనరులను బట్టి, పరిస్థితులను బట్టి, వెళ్ళే స్థలాన్ని బట్టి, మందిరానికంటే ఒక రకమైన తయారు, ఫంక్షన్స్ కంటే ఒక రకము, పార్టీల కంటే ఒక రకము, రకరకాలుగా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఒకే రకం వెళ్ళేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. యేసుప్రభు లాంటి వాళ్ళు, భక్సింగ్ గారు లాంటి వాళ్ళు. మిగతా మన టైప్ అట్లు కాదు, మారుతూనే ఉంటారు. అందుకే వాక్యంలో రాయబడుతూ వచ్చింది, వారు మాటికి దేవునిని శోధించి, టెంప్టింగ్ బిలీవర్స్. విశ్వాసులు 5 రకాలు. మొదటి రకం ఏంటి? టెస్టింగ్ బిలీవర్స్, పరీక్షించే విశ్వాసం. వాళ్ళు ముందే చెప్తారు మనకి, ఏదో ఒక మాట అడిగి మనం అది చెప్పకపోతే, నేను పరీక్షించాలని ఈ మాట అడిగాను అంటారు. వాళ్ళు పరీక్షించాలంటే వాళ్ళు అంత ఇంత క్వాలిటీ, అదేంటి ఎలిజిబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు మనం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కంటి డాక్టర్ పరీక్షిస్తాడు. దారెమ్మడి పోయే వాళ్ళందరికీ మన కళ్ళు చూపించి నన్ను పరీక్షించండి అంటే కుదురుతుందా? అంటే పరీక్షించాలంటే నీ క్రెడిబిలిటీ అనేది ఉండాలి. వాళ్ళకి అట్లేం ఉండదు. కనుక వాళ్ళు టెస్టింగ్ బిలీవర్స్, పరీక్షించే విశ్వాసం. రెండవ రకం ఏంటంటే టెంప్టింగ్ బిలీవర్స్, శోధించే విశ్వాసం. దేవుణ్ణి శోధించిన మనల్ని వదులుతారా వాళ్ళు? వాళ్ళ పనే శోధకుడు. అంటే సైతానికి వాళ్ళు ఏంటంటే కవల పిల్లలు, సిబ్లింగ్స్ అంటారు. సిబ్లింగ్స్ అంటే తెలుసా మీకు? తోబుట్టువులు. మీ అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అంటారు కదా, అట్లా కొంతమంది ఈ పని చేస్తూనే ఉంటారు. శోధించుట. మొదటిది టెస్టింగ్, రెండవది టెంప్టింగ్, మూడవది ట్రబులింగ్ పీపుల్. కష్టాలు కలిగిస్తూనే ఉంటారు, కావాలనే చేస్తారు. అది వాళ్ళకి సరదా, శాడిజం. ఒక మనిషి బతుకుతున్నాడో బతకనీయచ్చు కదా, అట్లా వాళ్ళకి అనిపించదు. వాళ్ళంత ప్రశాంతంగా ఎందుకు బతకాలా? నా వల్లే బాధపడాలా, నా వల్ల ఇబ్బంది పడాలి. నువ్వు ఎలాగో పాడైపోయి కంపు బట్టి ఇంకా పూర్తి కండెం అయిపోయినావు, ట్రాష్. వేరే వాళ్ళైనా బాగా బతకొచ్చు కదా, అని అలాగ బతకనీయటానికి ఇష్టపడి. నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా, నా విశ్వాసుల గురించి కానే కాదు, ఇది కేవలము మన కొరకే. కనుక వీళ్ళు ట్రబులింగ్ పీపుల్, మనల్ని కష్టపెట్టే వాళ్ళగా మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా తేలిగ్గా పోయేది కూడా మనకి కష్టాలు తీసుకొని వచ్చేవాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. నాలుగో రకమైన టీజింగ్ పీపుల్, ఏడిపిస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రధానికి. బ్లాక్మెయిల్, మీకు తెలుసు కదా బ్లాక్మెయిల్. ఎట్లా బ్లాక్మెయిల్? నువ్వు బండి కొనికపోతే డాష్, స్మార్ట్ ఫోన్ కొనికపోతే డాష్, డ్రెస్ తీసుకోకపోతే డాష్. ఇంట్లో పిల్లలు, యవనస్తులు, ఇరుగు పొరకు కూడా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్నో రకం? నాలుగవ రకం. వీళ్ళ పేర్లు ఏంటి? టీజింగ్ పీపుల్. ఇప్పటిదాకా ఎన్ని రకాలు చూసాం? 4 రకాలు చూసాం. ప్రభుకు స్తోత్రాలు. 5వ రకము, ఆఖరి రకము, ఆధ్యాత్మికంగా మనతో పాటు నిలబడే రకం, ట్రయాంఫెంట్ పీపుల్, విజయశాలులైన ప్రజలు, ఆత్మీయంగా జయించు. అనగా ప్రకటన 2-3 అధ్యాయాలు మనం చూస్తాం కదా, 7 సంఘాల్లో చివరి వచ్చినవి ఏంటంటే జయించువాడు, 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 ట్రయాంఫెంట్ పీపుల్. సంఘాల్లో మొదటి 4 రకాలైన ప్రజలే ఉంటే మనం ఇన్ని మీటింగ్లు పెట్టుకొని, బైబిల్ పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని ఎన్ని చేయాల్సిన పని ఉండదు. 5వ రకం ఉంది జయశాలలో. వాళ్ళు తక్కువ, శేషం, కొంతమందే కనిపిస్తున్నారు. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, 5 రకాల్లో మనం ఏ రకం? 1వ రకమా, 2వ రకమా, 3వ రకమా, 4వ రకమా? ఏం బ్రదర్ 4వ రకంకి వచ్చి ఆగిపోయారు? కొంతమంది చెప్తున్నారు 5వ రకం అంట. 5వ రకం అంటే ప్రభుకు స్తోత్రాలు. మనలో చాలా మంది మొదట 4 రకాల్లో ఉంటాము. 4 రకాల్లో ఉంటామనే దానికంటే 4 రకాలు మనం అంటే తప్పు కాదేమో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం, 4 రోజులు 4 రకాలు. మరి 5వ రోజు ఏమి అని అంటారేమో. మళ్ళీ మొదటి రకం,
రెండో రకం, మూడో రకం, నాలుగో రకం. ఇది రకాలే సరిపోయి, ఇంకా ఐదో రకం ఎప్పుడు వచ్చేది? మాటి మాటికి వారు దేవుని శోధించరు. మనిషిని శోధిస్తే క్షమాపణ బహుశా దగ్గరలో ఉందేమో, దేవుని శోధిస్తే వారు ఎంత అపాయంలో ఉన్నారో చాలా విషాదకరమైన సంగతి. ఫెయిత్ఫుల్నెస్, అవిశ్వాసం. దేవుని ఎప్పుడు శోధిస్తాడు? సాతాను శోధించినాడు కదా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. శోధకుడు, అపవాది, ఆయన ఎత్తైన కొండ మీదకి తోడుకొని పోయినాడు. వాడు శోధిస్తూనే ఉంటాడు. వాని పేరే శోధకుడు అని బైబిల్లో రాయబడి. ఎవరీ టెంప్టర్ ఈజ్ ఎ సిబ్లింగ్ ఆఫ్ లూసిఫర్. ప్రతి శోధకుడు సైతాన్ యొక్క తోబుట్టువు. డోంట్ బి టెంప్టర్. శోధించవద్దు. డోంట్ బి టెస్టర్. పరీక్షించవద్దు. డోంట్ బి ట్రబులర్. కష్టాలు పెట్టవద్దు. డోంట్ బి టీజర్. ఇబ్బంది పెట్టి ఏడిపించవద్దు. బట్ బి ఏ ట్రయాంఫెంట్ క్రిస్టియన్. విజయశాలిగా జయించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడు 5వ దాకా ముగిస్తామా? 78వ కీర్తన 58వ వచనం. Psalm 78, 78వ కీర్తన 58వ వచనం. చదవండి. ఆ వచనం మీరే చదవాలి, ఎందుకంటే మైక్లో చదివితే బాగుండదు. సరే, పైది కిందది మీరే చదవండి, నేను మైక్లో చదివితే బాగుండదు. చదవండి. ఫ్లాస్ ఆఫ్ ద పీపుల్, ఇశ్రాయేలు పొరపాట్లు. ఇది దేవునికి చాలా ఇష్టమైన పాపం. అయితే విషాదకరమైన సంగతి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలీలు ఇదే దూడను ఒకటి తయారు చేసుకొని ఇశ్రాయేలు నుండి బయటికి తీసుకుని వచ్చింది నీవే అని తినటకునో తాగుటకునో కూర్చుండి ఆడుటకు లేచిరి. బైబిల్లో రాయబడిన దేవారు నేకెడ్, వారు దిగంబర్లుగా ఉందరి. ఇట్ వాజ్ ద ఫస్ట్ నేకెడ్ పబ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో మొదటి దిగంబర పబ్ అదే. అలాగే ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి అసహ్యముగా ప్రవర్తించారు. చాలా సందర్భాల్లో మనం భౌతికంగా ఈ పని చేయకపోయినా మనకుండే విగ్రహాలు మనకుంటాయి. డబ్బు కొంతమందికి విగ్రహము, కారు కొంతమందికి విగ్రహము, అమ్మ కొంతమందికి విగ్రహం, నాయన కొంతమందికి విగ్రహం, తండ్రి కొంతమందికి విగ్రహం, తల్లి కొంతమందికి విగ్రహం, కొడుకు కొంతమందికి విగ్రహం, కూతురు కొంతమందికి విగ్రహం. చాలా మందికి ఉండే విగ్రహం చెప్పమంటారా? మీరు చెప్తారా? చాలా మందికి. నాకు లేదు. అబ్బా, అంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు సిస్టర్? స్మార్ట్ ఫోన్, చాలా మందికి ఉండే విగ్రహం స్మార్ట్ ఫోన్. అంత కరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్తున్నారంటే మీరు కూడా మీటింగ్ పెట్టచ్చు. చాలా మందికి అదొక విగ్రహం. చూడండి, మీరు మామూలు ఊహించుకోండి, ఎప్పుడైనా మీ దగ్గర బైబిల్ కనపడలేదు అనుకో, మీకేం ఫీలింగ్ ఉండదు. అడుగుతారు పక్కన వాళ్ళని, ఎన్నో ఇంక బైబిల్ పెట్టింటే కనిపించలేదని. ఎదగదాం లేక వెళ్ళేలాగా దొరుకుతుంది అని అంటే సరేలే అనుకోవచ్చు. బ్యాగ్ కనిపించలేదు, అయ్యో బ్యాగ్ కనిపించలేదా, దాంట్లో డబ్బులు పెట్టేసాను, ఛార్జీకి ఎట్లా, పర్లేదు లెక్క దొరకపోతే నేను ఛార్జ్ ఇస్తానులేండి అని అంట. ఇంక ఇలాగ చిన్న చిన్న కర్చిప్ అది ఇది ఎంత పోయినా ఏమనిపించదు. పొరపాటున మొబైల్ ఫోన్ పోయినట్లు తెలిసింది అనుకో, గుండె జల్లు అవుతుంది, ప్రాణం పోయినట్లయితుంది, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి, ఇంకా చెమటలు పడితే వాళ్ళకి ఆల్మోస్ట్. మీరు చూడండి పోయిన వాళ్ళని, వాళ్ళ క్లాస్మేట్లో జూనియర్స్ సీనియర్స్ ఎరుగో పొరుగో అమ్మో అక్క ఎవరో తీసుకున్నాడు పక్కన పెట్టింటారు, తర్వాత ఇస్తాంలే అని. వాళ్ళేమి ఇష్టపూర్వకంగా ఏదో ఏడిపించాలనే తీసుకున్నారు, పొరపాటు జరిగింటుంది, లేకపోతే కావాలని పక్కన పెట్టింటారు తర్వాత ఇస్తామని. అది మనకు పోయినట్లు అని అనిపిస్తేనే, ఏమీ లేకపోయినా చేతిలో బైబిల్ లేకపోయినా ఏమనిపించదు, కానీ చేతిలో మొబైల్ లేకపోతే అదొక వెల్తీగా అనిపిస్తుంది అంట. కొంతమంది చెప్తారు బయటికి వెళ్ళేటప్పుడు, మొబైల్ ఎందుకు, ఇద్దరు పోతున్నారు కదా ఒకటి సరిపోతుంది అంటే, ఇది లేకపోతే వెల్తీ అనిపిస్తుంది కదా. అంటే ఎంత అడిక్ట్ అయ్యాం చూడు, ఎంత దానికి లోబడిపోయాం. దాని అవసరత ఉండొచ్చు, నేను కాదని చెప్పను, దాన్ని వాడుతుండవచ్చు కాదని చెప్పను, కానీ వాడుతుంటే అవసరత ఉన్నంత మాత్రాన అది అంత ప్రాణప్రియమైపోయిందా?
అంటే ప్రాణానికి ప్రియమైనవి ఏవో దాంట్లో చాలా ఉన్నాయి. డేటా ఉండొచ్చు, ఆధార్ కార్డు ఉండొచ్చు, పాన్ కార్డు ఉండొచ్చు, పట్టాలు ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఫోటోలు ఉండొచ్చు, డాష్. వారు వాటిని ఉంచుకొని యెహోవాకు విరోధముగా పాపం చేసిరి. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఇదన్నీ పరిస్థితుల్లో ఇప్పటిదాకా 5 చెప్పాను కదా. మొదటిది ఏంటి? ఫూలిష్నెస్, అవివేకము. రెండవది ఏంటి? ఫర్గెట్ఫుల్నెస్, మరిచిపోవట. మూడవది ఏంటి? ఫెయిల్యూర్, పతనము, ఓటమి. నాలుగవది ఫెయిత్లెస్నెస్, అవిశ్వాసముతో ఉండట, విశ్వాసము లేకపోతే. ఐదవది ఆఖరిది ఫ్లాస్, పొరపాట్లు, మడతలు, దాగులు, మచ్చలు. ఈ పరిస్థితులన్నీ వాడుకున్న ప్రభు ఏం చేశాడంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఆయనను 5 సార్లు రాసినారు. చూడండి 17వ వచనం, Psalm 78:17. అయినను వారు ఆయనకు విరోధం. అయినను, ఇంకను. ప్రభుదేవ నేచర్ ఏంటి? గాడ్స్ నేచర్ ఏంటి? అయినను. మ్యాన్స్ నేచర్ ఏంటి? మనుషుని స్వభావం ఏంటి? వెరీ గుడ్, అంత బాగా కరెక్ట్గా చెప్తున్నారే. ఇంకను, ఆయనేమో అయినను అంటే మనమేమి ఇంకను అంటూనే ఉంటాం. అందుకనే కదా ఇంకను అనే పదం ఒక ఆమె వాడింది, మీకు తెలుసు కదా. దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ ఉమన్. అంత కరెక్ట్గా చెప్తున్నారు. లోతు సమస్తాన్ని కోల్పోయిన తర్వాత లోతు భార్య వచ్చి లోతుతో ఏం చెప్పింది? ఇంకా నువ్వు యథార్థత విడవవా అంటే ఇది లాస్ట్ పాయింట్ కదా. మరి ఎందుకు ఇంకా వై యువర్ స్టిల్ లింగరింగ్ టు ద ఇంటిగ్రిటీ? ఎందుకు ఇంకా యథార్థంగానే ఉన్నావు? విడవచ్చు కదా. కనుక ఇంకను ఇస్ అ లాంగ్వేజ్ ఆఫ్ అన్బిలీవ్. ఇంకను అనేది యోబు భార్య, నేను ఇందాక తప్పు చెప్పినమ్మా, లోతు భార్య, సారీ. ఇంకను అనేది ఈ వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడినట్లు మన యొక్క అవిశ్వాసపు భాష. అయితే దేవుని యొక్క భాష ఏంటంటే, గాడ్స్ కంపాషన్ ఏంటంటే అయినను, అయినను. రెండవది చూస్తామా? రెండవసారి 23వ వచనం, అయినను ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించు. మూడవది 36వ వచనం, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా. 38వ వచనం, అయితే అని తెలుగులో రాశారు. మళ్ళీ దీనికి కూడా అయినను అని పెట్టుకోవచ్చు. మూల భాషలో దాదాపు అదే అర్థము, అయితే కూడా అదే అర్థమే. అయినను ఆయన వాత్సల్య పూర్ణుడై. తర్వాత ఆఖరిది 56, అయినను వారు మహోన్నతుడైన దేవుడు అయినను అని ఒకవైపు అంటుంటే, మనం కూడా అంత తేలిగ్గా ఉండే రకం కాదు కదా. మేము కూడా అయినను ఏం తక్కువ? అయినను వారు దేవుని శోధించినారు, అయినను వారు దేవునికి విరోధంగా పాపం చేసినారు, అయినను వారు దేవునికి వ్యతిరేకంగా అవిశ్వాసంతో వారు జీవిస్తూ వచ్చినారు. ఇలాంటి వారిని ఆయన తన పరిశుద్ధ సంఘముగా లేదా పరిశుద్ధ స్థలముగా కట్టాలని కోరుతూ వచ్చినారు. ఈ దినము వారి చిత్రపటం మన చిత్రపటమే. మనల్ని కూడా ప్రభు తన పరిశుద్ధ స్థలముగా, సంఘముగా, కొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలం అంటే సంఘము, చర్చ్ అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆత్మ సంబంధమైన సంఘముగా ఆయన మనల్ని కూడా కడుతూ ఉన్నాడు. కట్టేవాడు ఆయన పేరు, ఆయన బాగు చేసేవాడు ఆయన పేరు, సహాయం చేసేవాడు ఆయన పేరు, ఆయన అందరినీ కరుణించి జ్ఞాపం చేసుకునేవాడు. కనుక ఈ మధ్యాహ్నం మొదటి సెషన్లో ప్రభువు మన జీవితాల్ని కట్టాలని కోరుతున్నాడు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న మన విషయమై ఆయన కనికరం చూపించి జాలి చూపించినాడు. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే ప్రభువు కట్టాలని కోరుతున్నాడు. ప్రభు నన్ను కూడా కట్టు, నేను ఇంకనూ పాపం చేస్తాను, ఇంకనూ అవిధేయతలో ఉంటుంది, ఇంకనూ అవివేకముతో ఉంటుంది, ఇంకనూ శోధిస్తూ వస్తుంది. మనకు సంబంధించి ఎన్ని ఇంకులు పెట్టుకున్నా తగ్గిపోదు. ఇంకనూ ఆయనకు సంబంధించి ఎన్ని అయినను పెట్టుకున్నా ఆయన కనికరం ఇస్ కంపాషన్ నెవర్ ఫెయిల్స్. ఆయన కరకం తప్పదు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు ఆ యేసు ప్రభు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. మనం ఇంకనూ పాపలమైండగా, ఇంకనూ బలహీనమైండగా, ఇంకనూ భక్తిహీనమైండగా,
ఇంకనూ దేవునికి శత్రులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన ఎడల ప్రేమ చూపించి మాడించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, దేహమంతా కొడ దెబ్బలు, చేతుల్లో మేకులు, రక్తము కార్చి చనిపోయి సమార్చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆ యేసు. ఆయన మనల్ని ఇంకా కట్టాలని కోరుతున్నాడు, ఇంకా బాగు చేయాలని కోరుతున్నాడు, ఇంకా సరి చేయాలని కోరుతున్నాడు. ఇంకా అంతరిక్షం వలె, భూమి వలె మనల్ని సంస్థాపన చేసి కట్టి నిర్మించి ఆయన మహిమతో నింపాలని కోరుతున్నాడు. ఇష్టమేనా? ప్రార్థన.